మిత్రులారా, పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉంటాయి. వాటిల్లో సింధు కూడా ఒకటి. అయితే ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేసింది? ఈ సింధు నదీ జలాలను ఆపేసింది. కాబట్టి ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ నీళ్లను, మిగిలి ఉండేటటువంటి నీళ్లను సింధు రాష్ట్రానికి తరలించకుండా అడ్డుకొని వాటిని మొత్తం పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ రాష్ట్రానికే తీసుకెళ్ళింది అనమాట. అలాగే ఈ సింధు ప్రావిన్స్లో పండేటటువంటి పంటల్లో మొత్తం కూడా అక్కడ ప్రజల దగ్గర నుంచి లాక్కొని ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్లో స్టోర్ చేసుకుంటారంట. దీంతో రగిలిపోయినటువంటి ఈ ఆందోళనకారులు నేరుగా ఆ సింధు హోమ్ మినిస్టర్ అయినటువంటి జియావుల్ హసన్ లంజార్ ప్యాలెస్ మొత్తాన్ని కూడా తగలబెట్టేశారు. ఒక్క హోమ్ మినిస్టర్ ప్యాలెస్ మాత్రమే కాకుండా ఆ రోడ్డులో ఉండేటటువంటి అన్ని ఇళ్లను కూడా అగ్నికి ఆహుతి చేశారు. ఇక ఈ క్రమంలో హోమ్ మినిస్టర్ జియావుల్ హసన్ లంజార్ ను చంపడానికి ఆందోళనకారులు ప్రయత్నిస్తే వాడి బాడీ గార్డులు కాపాడి వాడిని సేవ్ చేశారు. ఎట్టో గంట చేసి ఈ కాల్పుల్లో 2 ఆందోళనకారులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన. మొత్తానికైతే పాకిస్తాన్ ముక్కలయ్యే రోజు అతి దగ్గరలో ఉన్నదని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.